గన్ల వేలానికి తెరలేపింది కేసీఆర్ సర్కారే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీయడంతో విషయం వెలుగులోకి. సూర్యాపేటలో 3 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 1 చొప్పున. అనుమతి కోసం 2018లోనే కేంద్రానికి లేక ముందస్తు అప్రూవల్ ఇవ్వాలని విజ్ఞప్తి. 2019, 2020లో రిమైండర్ లెటర్లు. రాష్ట్రమే చొరవ చూపడంతో 11 గనుల నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తర్వు. ఖనిజ సంపదను తామే కాపాడామంటూ తాజాగా గులాబీ లీడర్ల గొప్పలు. వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో రాజీ పడిందంటూ విమర్శలు. గత ప్రభుత్వ తప్పిదాన్ని కప్పిపుచ్చినందుకు పడరాని పాట్లు అంటూ చూస్తా ఉన్నాం. 5 సున్నపురాయి గన్ల వేలానికి గత సర్కారు ఉత్సాహం. ఇక చూడు, దీని కంటిన్యూషన్ ఈడ అంటే దీనికి దానికి సంబంధం లేదు కానీ ఇక్కడ చాలా చిన్నగా రాసిర్రు. ఇది ఇంపార్టెంట్ న్యూస్. రైలు రోకోలో నేను పాల్గొనలేదు, పిలుపును ఇవ్వలేదు, అయినా నిందితుల జాబితాలో చేర్చారు. కేసును కొట్టేయండి, హైకోర్టుకు కేసీఆర్ పిటిషన్. బీఆర్ఎస్ లీగల్ ఫైట్. దేని గురించి? పార్టీ మారే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కోర్టుకు అనర్హత వేటు వేయాలని పిటిషన్లు. ఎల్లుండి హైకోర్టులో దానం పిటిషన్ విచారణ. తీర్పును బట్టి సుప్రీంకు వెళ్లేందుకు ప్రణాళిక. అయితే ఇక్కడ ఈ రైలు రోకోలో నేను లేను, నా కేసు కొట్టేరని ఈయన ఏదైతే అంటుండో, తెలంగాణ ఉద్యమ సమయంలో రైలు రోకోకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి పిలుపులో ఆయన మీద నమోదైనటువంటి కేసు. స్టేట్ గవర్నమెంట్లో ఈయన లీడర్గా ఈయనే ఏమంటారు సీఎంగా ఉండే కాబట్టి స్టేట్లో ఉన్నటువంటి కేసులన్నీ ఈయనే తర్వాత ఈయన బాగా సన్నిహితుల మీద కొట్టేపించుకున్నాడు. చాలామంది మీద ఇంకా స్టేట్లో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇక రైలు రోకో అనేటువంటిది రైలుకి సంబంధించిందంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఆ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు పెట్టినటువంటి, స్పెషల్గా సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు పెట్టినటువంటి కేసు ఇది ఇంకా ఉన్నది ఆయన మీద. ఇది అఫ్కోర్స్ ఆయన నేను లేను, నా కేసు కొట్టేరు అంటారు కానీ ఒకవేళ పొరపాటున ఇది అన్నిటి వెనకాల కేసీఆర్ ఉన్నాడు అనుకున్నా కానీ ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఈ కేసు విషయాలు కూడా ఆయన జైలుకు పోయే అవకాశం అయితే ఉన్నది. బట్ అఫ్కోర్స్ మాజీ సీఎం కాబట్టి ఆ కేసును కొట్టేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి రైలు రోకో పిలుపు కాబట్టి ఆ విషయంలో కాస్త చూసి చూడనట్టుగానే వదిలేస్తారనేటువంటిది ఉన్నటువంటి సమాచారం. బట్ ఇన్నేళ్ళైనా ఆయన ఎందుకు మరి దీని మీద ఫైట్ చేయలేదు, ఎందుకు దీని మీద పెద్ద ఎత్తున సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఎందుకు మాట్లాడుకోలేదా అనేటువంటిది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. రాష్ట్రంలో ఇటీవల గన్ల వేలం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని 11 గన్ల వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అందులోని 6ని ఈ నెల 30లోగా కంప్లీట్ చేయాలంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కానీ కేంద్రం నోటిఫై చేయడానికి ముందు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే కేంద్రానికి వేలం ప్రతిపాదనలు అందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2018లోనే కేంద్రానికి లేక సూర్యాపేట జిల్లాలోని పసుపుల బోర్డు, సైదులానామా, సుల్తాన్పూర్. చాలా ఇంట్రెస్టింగ్. గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం మనం. ఎప్పుడైతే ఈ గన్ల వేలానికి సంబంధించినటువంటి ముచ్చట వచ్చిందో అప్పటి నుంచే మనం చెప్తా ఉన్నాం. ముందు అసలు దీనికి స్టార్ట్ చేసిందే కేసీఆర్ అయ్యా అని. ఇగో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి రాసినటువంటి లెటర్ ఇది 2018లో. అయ్యా మేము గన్లు వేలం వేస్తాం, మాకు సపోర్ట్ చేయరు అని. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న సున్నపురాయి అంటే లైమ్ స్టోన్ గన్లను వేలం వేయడానికి 2018 అక్టోబర్ 5వ తేదీన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మొదటగా లేఖ రాసింది. ఇందుకు అవసరమైన ముందస్తు అప్రూవల్ ఇవ్వాల్సిందిగా కోరింది. పర్యావరణ సంబంధ అంశాలతో ముడిపడి ఉన్నందున కేంద్రం పర్మిషన్ కోసం రిక్వెస్ట్ చేసింది. ఆశించిన తీరులో కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో 2019 అక్టోబర్ 29న కేంద్ర ప్రభుత్వానికి ఫస్ట్ రిమైండర్ పంపింది. 2018 అక్టోబర్ 5లో రాస్తే 2019 అక్టోబర్ 29 అంటే సంవత్సరం తర్వాత ఎగ్జాక్ట్గా రిమైండర్ పంపింది. మళ్ళా అయినప్పటికీ రిప్లై రాకపోవడంతో 2020 సెప్టెంబర్ 16న మరోసారి రిమైండర్ను రాసింది. వేలం ద్వారానే ఈ 3 గన్లను కేటాయించడానికి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 10(b)(2) ప్రకారం కంపోజిట్ లైసెన్స్ జారీకి వీలైనంత తొందరగా అనుమతి మంజూరు చేయాలని ఆ రిమైండర్లో కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి చీఫ్ సెక్రటరీ మైనింగ్ శాఖల బాధ్యతలు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో చూస్తున్నందున కేంద్ర గనుల శాఖ కార్యదర్శికి వివరణతో కూడిన లేఖలు రాశారు. ఖమ్మం జిల్లాలోని చింతలతండ, ఆదిలాబాద్ జిల్లాలోని కంప, జునపాని, సున్నపరాయి గన్లను సైతం వేలం వేయడానికి ముందస్తు అప్రూవల్స్ ఇవ్వాల్సిందిగా మరో లేఖలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నాటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం. కేంద్ర ప్రభుత్వం గన్ల వేలానికి మైన్స్ మినరల్స్ చట్టానికి సవరణలు చేయగా అంతకన్నా వేగంగా నాటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం చూపిందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం చొరవ తీసుకోవడంతో కేంద్రం సైతం చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న 11 గన్లను వేలం వేయడానికి వీలుగా నోటిఫై చేసింది. ఆనాడు కేసీఆర్ సర్కార్ దానిని వ్యతిరేకించి ఉంటే పరిస్థితులు మరో రకంగా ఉండేవని, కానీ కేంద్రం స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవడానికి ముందు రాష్ట్రమే చొరవ తీసుకోవడం అప్పట్లోని చర్చనీయాంశంగా మారింది. గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ శాఖ అధికారులతో నిర్వహించిన
తొలి రివ్యూలో తెలంగాణకు సంబంధించిన 11 గనులను నోటిఫై చేసే అంశం ప్రస్తావనకు రావడంతో ఇకనైనా జాప్యం లేకుండా వేలం నిర్వహించాలని నిర్ణయం జరిగింది. జరిగిన ముచ్చటేంది, కేసీఆర్ మేము అమ్ముకుంటాం రా భయ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిందని 3 లెటర్లు వాళ్ళు పెట్టారు ముంగట. కాబట్టి ఈడ కేవలం బీజేపీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఇకనైనా బీఆర్ఎస్ పార్టీకి అంటగాగుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానుకుంటే మంచిది అనేటువంటిది నా ఉద్దేశం. ఇక్కడ బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇబ్బందులు పెడతా ఉంటాం, మేము ఇట్లనే చూస్తూ ఉంటామంటే వాళ్ళ బొంద వాళ్ళు చదువుకున్నట్టుగానే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉన్నది కదా. లెటర్ 3 సార్లు రాసిరట, 2018, 19, 20 3 సార్లు లెటర్ రాసి మేము అమ్ముకుంటాం రా నాయన పర్మిషన్ ఏంటంటే అప్పుడు వాళ్ళు ఇవ్వలే. ఇవాళనేమో వాళ్ళు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి గన్ల వేలం వేస్తూ ఉంటే వీళ్ళకు బాధ అవుతూ ఉన్నది. మేము అమ్మితేనేమో మంచోళ్ళం, ఎదుటోడు అమ్మితేనేమో మోసం. మేము అమ్మితే మంచోళ్ళం ఎందుకు తెలుసా, మా ఇంట్లోళ్ళకి, మా సంకలు నాకేటోళ్ళకి, మా వెనక ముంగుడు తిరిగేటోళ్ళకి, మా మోచేతి నీళ్ళు తాగేటోళ్ళకి మాత్రం మేము అమ్ముతాం. కాబట్టి సిగ్గుశరం ఏం లేకుండా చేస్తున్నటువంటి చర్యలు. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫై చేసిన 11 గనుల్లో కనీసం 6 ఈ నెల 30వ తేదీలోగా వేలం ప్రక్రియను పూర్తి చేయాలని ఈ నెల 16న కేంద్ర గనుల శాఖ నుంచి రాష్ట్రానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంత తక్కువ డెడ్లైన్తో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనే కోణం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన తాజా ఉత్తర్వుల అనంతరం వేలం ప్రక్రియ ఆపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అప్పటి వాస్తవం వెలుగులోకి రావడం గమనార్హం. గనుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే అనేది ఇప్పుడు కీలకంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు అత్యుత్సాహం ప్రదర్శించినందునే కేంద్రం ఈ గనులను నోటిఫై చేయడంతో పాటు ఇప్పుడు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ డెడ్లైన్ విధించాల్సి వచ్చిందనేది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపదను కాపాడుకునేందుకే విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బయటపడడంతో దానికి ప్రత్యామ్నాయం ఏంటనేది ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది. బొగ్గు గనులతో పాటు తెలంగాణలోని ఖనిజ సంపదను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిందనే ఆరోపణలకు ఈ అంశాలు బలం చేకూరినట్లయింది. ఖనిజ సంపదను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు అప్పట్లో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనేది బహిర్గతమైంది. 4 బ్లాక్లకు వేలానికి 2023లోనే నిర్ణయం. దేనికి సంబంధించి, సింగరేణికి దక్కాల్సిన సత్తుపల్లి, కొయ్యలగూడెం, కళ్యాణ్కని, శ్రావణపల్లి బ్లాక్లను వేలం వేయడానికి 2023లో నిర్ణయం జరిగింది. మొదటి 2 బ్లాక్లకు ఫస్ట్ టైం ఏ ప్రైవేట్ కంపెనీ ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ ఆగిపోయింది. రెండోసారి నిర్వహించిన ఆక్షన్లో కేవలం ఒక్కో కంపెనీ మాత్రమే ముందుకు రావడంతో నిబంధనల ప్రకారం అప్పుడు పెండింగ్లో పడింది. మూడోసారి వేలం ఆ 2 గనులు అవంతిక అనేటువంటి కంపెనీలకు దక్కాయి. శ్రవణపల్లికి ఇప్పటికీ ఏ ప్రైవేట్ కంపెనీ ముందుకు రాకపోవడంతో కిషన్ రెడ్డి స్వయంగా హైదరాబాద్ వేదికగా 10వ విడత వేలం ప్రక్రియను తాజాగా లాంచ్ చేశారు. ఇక చూడురి ఈ లెక్కన ఎవరిని మోసం చేస్తా ఉన్నారు. ఇక లైమ్ స్టోన్ గన్ల వేలానికి 2021లోనే అనుమతి. దీంట్లో ఎవరు తప్పు పడుతూ ఉన్నారు చెప్పండి. తెలంగాణలోకి ఖనిజాలను కాపాడిందంటూ గులాబీ లీడర్ల గొప్పలు. ఈడనేమో క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళే లెటర్లు రాసిరు, వీళ్ళే అమ్ముకుంటాం, మేము అమ్మక తింటాం, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళే అప్పట్లో లెటర్లు రాసి గన్లన్నీ అమ్ముకుంటాం, మేమంతా అమ్ముకుంటేనే మా బతుకులు ఉంటాయి అనేటువంటిది వీళ్ళు రాస్తే అప్పుడేమో మంచి మాటలు అయినాయి, ఇప్పుడేమో చెడ్డ మాటలు అవుతున్నాయి. వీళ్ళు రాసినటువంటి లెటర్లకు అనుగుణంగానే ఇప్పుడు చర్యలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మొద్దు నిధులు ఉన్నట్టున్నది ఈ బీజేపీ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అప్పుడు మొద్దు నిధులు ఉన్నది కావచ్చు, అందుకే కేసీఆర్ రాసినటువంటి లెటర్లను అప్పట్లో పట్టించుకోలే. ఇప్పుడే తెలివి వచ్చినట్టున్నది ఈ బీజేపీలకు కూడా. వీళ్ళు మాట్లాడరు, బీజేపీలకు నిజంగా శాతం అయితే లేదు కావచ్చు, నిజంగా వీళ్ళని ఏమనాలో వాళ్ళే అనుకోవాలి. నాకు తెలిసి వేరేటోడు ఎవ్వరు తిట్టాల్సిన పని లేదు. వాళ్ళ గ్రూప్ రాజకీయాలు వాళ్ళే కొట్టుకు వస్తూ ఉన్నారు బీజేపీలో. అయితే నిన్నటిదాకా కాంగ్రెస్లోనే కనిపిస్తూ ఉంటే ఈ గ్రూప్ రాజకీయాలు ఇలా బీజేపీలో కూడా మొదలైనప్పటి నుంచి కనీసం ఈ గన్లకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావన బయటకు వచ్చినప్పటి నుంచైనా ఈ బీజేపీలో ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం, ఆనందిద్దాం అంటే ఎవ్వరు మాట్లాడతలేరు, ఎవ్వరు మాట్లాడేటోళ్ళు లేరు. గిన్నిసార్లు లెటర్ రాశారు, 3 సార్లు లెటర్ రాశారు సెంట్రల్ గవర్నమెంట్కి బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బయట పెట్టింది తప్ప బీజేపీలు బయట పెట్టి మాట్లాడినటువంటి మాట కాదు. అరే అప్పుడే రాసిర్రాబాయ్ మీరు అనేటువంటి మాట ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఇలా 2 ప్రభుత్వాలని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి
బురద చల్లేటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉన్నది. నిన్న మొన్న వచ్చింది పాపం ఈ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ మీద ఎంత పెద్ద బురద చల్లుతా ఉన్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టిగా ఎవడు మాట్లాడితే లేకపోయా, ఏమన్నంటే అందరికీ రోషాలు పొడుచుకొస్తాయి. గట్టిగా ఎవరిని తిట్టినా కానీ ఇక వస్తారు కామెంట్ బాక్స్లలో వచ్చేసి కూర్చొని ఆ సగం చదువు చదివేటోళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. హద్దు అదుపు ఉండదు పాపం పిల్లలకి, ఏం చదువులు చదువుకుంటారో ఏమో.